వాడు చేసిన ఏకైక తప్పు వల్ల వాడు ఈ రోజుకి మీ ముందు మౌనంగా తలదించుకొని ఉన్నాడు. అది నిన్నిబ్బంది పెట్టలేక. ఏదైనా అను, దయచేసి వాడిని తప్పుగా అర్థం చేసుకుని తప్పుడు మనిషిలా చూడకు. ఆ తర్వాత ఇంకా నీ ఇష్టం. గౌతమ్, నేను ప్రసాద్తో మాట్లాడాలి. రాను, నేను తీసుకెళ్తా. అయిపోయి వచ్చింది. ఇది ఒక ఫ్రెండ్గా నీకున్న ప్రాబ్లం నాతో హానెస్ట్గా షేర్ చేసుకున్నందుకు. అబ్బా, ఇది దేనికి? ప్రసాద్ని నా లైఫ్లోకి తీసుకొచ్చినందుకు. ఈ కోపం కొంచెం ప్రసాద్ కోసం దాచుకో. ఎక్కడున్నాడు వాడు?